నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీయులు కేసీఆర్ గారు 2001లో ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం, రైతులు చేసుకునేటువంటి ఆత్మహత్యల్ని చూసి ఈ ప్రాంతంలో ఒక గోదావరి నది ఉంది, ఒక కృష్ణా నది ఉంది, రెండు నదులు మన జీవ నదులుగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటే తెలంగాణ రైతాంగం ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలన్నటువంటి చలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆయన స్పీకర్ పదవికి, మంత్రి పదవులకు అటు హరీష్ అన్న కానీ కేసీఆర్ గారు తనకుండే పదవుల్ని త్యాగం చేసి ఉద్యమాలలో తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఎక్కడున్నా ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు ఆలోచన చేసే నాయకత్వం మన బీఆర్ఎస్ నాయకత్వం. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇవాళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ లేక ఉంటే, ఆ పక్కన హరీష్ రావు గారు లేకపోయి ఉంటే ఉద్యమం ముందుకు నడిచేదా? ఎప్పటికప్పుడు గ్రామాలలో ధూమ్ధాం కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి, ఉద్యోగస్తుల్లో చైతన్యం తీసుకొచ్చి, విద్యార్థుల్ని కదిలించి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి తీసుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తులు మన హరీష్ రావు గారు, మన కేసీఆర్ గారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఏం సాధించామంటే, ఉత్తరాన కాళేశ్వరం, తూర్పులో సీతారాముల ఎత్తిపోతల, దక్షిణంలో పాలమూరు రంగారెడ్డి, పడమరలో బస్వేశ్వరం. అంటే ఈ రాష్ట్రం నలుమూలన కూడా రైతాంగానికి, వ్యవసాయానికి నీళ్లు అందించాలన్నటువంటి దూరపు చూపు కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒక వ్యవసాయ రంగాన్నే తీసుకోలే, ఎడ్యుకేషన్ లో తీసుకుంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ బిడ్డల్ని మంచిగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో దాదాపుగా 800 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అదే కాకుండా ఒక వ్యవసాయ రంగం, ఒక ఎడ్యుకేషన్ రంగంలో కాకుండా హైదరాబాద్ లో కానీ గ్రామీణ ప్రాంతాలలో తీసుకున్నట్లయితే మంచినీళ్ళు లేక మా అక్క చెల్లెళ్ళు బిందెలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉండ్రి. పొద్దంతా కష్టపడి సాయంత్రం వచ్చి బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించేవాళ్ళు. అట్లాంటి సమస్యను పరిష్కరించడానికి మిషన్ భగీరథ తీసుకొచ్చి మా ఆడపడుచుల కష్టాన్ని తీర్చినటువంటి మనసున్న నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా అక్కా చెల్లెళ్ళు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఆ బిడ్డల కోసం కళ్యాణ లక్ష్యం తీసుకొచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు అనే విషయాన్ని మనమందరం తెలుసు. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి డిమానిటేషన్ వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి ఆర్థిక మంత్రిగా హరీష్ అన్నకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే కాకుండా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా మీరు చూస్తా ఉన్నారు. 10 మాసాల కాలంలో ఏం సాధించారు, ఏం ముందుకు తీసుకెళ్లారని ఒక్కసారి మనము ఆలోచన కాదు
ప్రతి గ్రామంలో ప్రతి అన్న తమ్ముడు చెల్లె అక్క రోజు కేసీఆర్ ని తలుచుకుంటా ఉన్నారు. నాడు కేసీఆర్ బాగుండే, ఇది దుర్మార్గపు పాలన అని చెప్పి ఈరోజు ప్రతి వ్యక్తి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మనమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కేసీఆర్ ఉన్నప్పుడే 2 రూపాయలు సంపాదించుకున్నాం, కాళ్ళల్లో తిరిగినాం, ఇంటి ముంగట మా కారు ఉందంటే ఆ కేసీఆర్ యొక్క అభివృద్ధి, కేసీఆర్ యొక్క దిశ అని చెప్పి ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 3 లక్షలకు, 1,00,000 రూపాయలకు, 2 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి 4 కోట్లు, 5 కోట్లు, మరి కోట్ల రూపాయల భూములు బలుకుతామంటే దానికి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి నలు దిశలా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా రైతు గల్ల ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే కారణం అది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా గుండె మీద చేయి పెట్టుకొని చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకున్నది. ఆ ధైర్యం మనకున్నది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో సర్పంచులు గెలవాలి, మండలాలు గెలవాలి, జిల్లా పరిషత్ గెలుచుకోవాలి. మరి హరీష్ అన్న నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో 4 దిశలు వినిపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఓటు అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు గ్రామాలలో మంచినీళ్ళు లేక ఎన్ని అవస్థలు పడేవాళ్ళు, రోడ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మహాత్మా గాంధీ కన్నటువంటి కళలు నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రేపటి ప్రాంతంలో మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో అన్ని 3 జిల్లా పరిషత్తులు గెలుచుకొని ఏ విధంగా అయితే హరీష్ అన్న మరి ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు, అదేవిధంగా 3 జిల్లా పరిషత్ గెలిపించడానికి మనమందరం కష్టపడి హరీష్ అన్నకు గిఫ్ట్ గా చేతిలో పెట్టాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఈ నవంబర్ 29 చరిత్ర పుటల్లో మిగిలిపోయే రోజు, చరిత్ర పుటల్లో ఉండే రోజు నవంబర్ 29 తెలంగాణ రాష్ట్రానికి మహాత్మా గాంధీ తర్వాత ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారిని ప్రతి గుండెలో, ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తిలో కేసీఆర్ గారు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. హరీష్ అన్న నాయకత్వం గట్టిగా చేతులను లేవటాలు